ప్రైజ్ లాడండి. ఈ వీడియో చేస్తున్న మీ అందరికీ కూడా నేను వందనాలు. మరి ఈరోజు ఎవరికైతే గర్భఫలాలు లేవో వారి కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ఈరోజు శుక్రవారం ఫాస్టింగ్ ఉన్నాను. ఫాస్టింగ్ ఉండి గర్భఫలాలు ఎవరికైతే లేవో వారి కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. మరి ఎంతమందికి అయితే గర్భఫలాలు లేవో వారందరూ నేను ప్రార్థిస్తుండగా నాతో ఏకీవించండి. స్తోత్రం 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 తండ్రి, పరలోకమందున నా తండ్రి, నీకే స్తుతి స్తోత్రాలు వందనాలు ప్రభువా. నాయన అయ్యా, నీ వంటి దేవుడి లోకంలో ఎవరూ లేరయ్యా. అయ్యా, నీలా ప్రేమించేవారు ఎవరూ లేరయ్యా తండ్రి. నువ్వు మా దేవుడు అయినందుకే నీకే స్తోత్రాలు వందనాలు తండ్రి. యెహోవాని ఎరిగిన జనులు ధన్యులు అంటున్నావు ప్రభు. అటు ధన్యత మాకు ఇచ్చినందుకే నీకు స్తోత్రాలు వందనాలు తండ్రి. అయ్యా, పరిశుద్ధుడు 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 అని నిత్యం కోట్లాని కోట్ల దేవదూతలతో పొగడబడుతున్నవాడా నా తండ్రి, నీకే స్తుతి స్తోత్రాలు వందనాలు తండ్రి. ప్రభు ఇదిగో నాయన, ఎంతోమంది బిడ్డలు లేక బాధపడుతున్న బిడ్డల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటు తండ్రి. నాయన ఎంతోమంది ప్రభా పిల్లలు లేరని చెప్పేసి ఎంతోమంది కృంగిపోతున్నారు తండ్రి. ఈ లోకంలో నాయన బిడ్డలు లేకపోతే మేము బ్రతుకుతామన్నా లోకం మమ్మల్ని బ్రతుకునివ్వదు తండ్రి. అది నేను రుచి చూసుకుంటానుగా బిడ్డలు లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆ బాధ ఏంటో నెప్పేటో నాకు తెలుసు తండ్రి. బిడ్డలు లేక ఎంతమంది బాధపడుతున్నారో ప్రభు, వారందరినీ చేతులకు అప్పచెప్తున్నాను తండ్రి. నాయన యెహోవా ఇచ్చే బహుమానం గర్భఫలం తండ్రి. అయ్యా, ఆ బహుమానం నువ్వు ఇచ్చేది తప్ప మరి ఎవరు ఇచ్చేది కాదయ్యా. వివాహంలో ఎంతోమంది ఎన్నో బహుమానాలు ఇస్తారు, కానీ గర్భఫలం అనే బహుమానం మాత్రం నీ నుంచే మేము పొందుకుంటాం తండ్రి. అది నువ్వు తప్ప మరి ఎవరు మాకు ఇవ్వలేరు తండ్రి. ఎవరి వల్ల కాదు నాయన. నాయన గర్భఫలం అనేది యెహోవా ఇచ్చే బహుమానం, యెహోవా ఇచ్చే స్వాస్థ్యము తండ్రి. ఆనాడు అన్నా గర్భం తెరిచిన దేవుడివి ప్రభు. ఆనాడు గనేమేరియాలు గర్భం తెరిచిన దేవుడు తండ్రి. ఆనాడు సారా గర్భం తెరిచిన దేవుడివి ప్రభు. నీకు అసాధ్యమైంది ఏదైనా ఉందంటే అది ఏదీ లేదు తండ్రి. అసాధ్యము అన్న టైంలో సారా గర్భం తెరిసావు తండ్రి. రన్నా గర్భం తెరిసావు తండ్రి. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది గర్భాలు అసాధ్యము అన్న సమయాల్లోనే నువ్వు గర్భం తెరిచి వారి పట్ల అద్భుత కార్యం చేసి వారి బిడ్డను బహుబలంగా వాడుకున్నావు తండ్రి. నీకే స్తుతి స్తోత్రాలు. అలాగే నా గర్భం కూడా తెరిసావు తండ్రి. అసలు పిల్లలే పుట్టరు అన్న నాకు దేవా, డాక్టర్లు పిల్లలు పుట్టరన్నారు. నేను పూజించిన దొరగా నాకు సంతాన యోగమే లేదని చెప్పింది తండ్రి. కానీ నా పట్ల నీ కృపించి నీ దయించి అసాధ్యము అన్న నాకు సాధ్యంగా మార్చి ఈరోజు 3 వారిపోయిన మా జీవితాన్ని సిగురింపజేసి ఇద్దరుగున్న మమ్మల్ని నలుగురిగా చేసి ఈరోజు గొప్ప స్థితిలో నిలబెట్టావు తండ్రి. కన్నీటిని నాట్యంగా మార్చావు తండ్రి. ప్రభువా, దేవానికి స్తోత్రాలు వందనాలు తండ్రి. కన్నీటితో విత్తువారు సంతోషమైన పంట కోస్తారన్న వాగ్దానం నా పట్ల నెరవేర్చిన దేవుడు తండ్రి. ప్రభువా, యేసయ్యా, అయ్యా, ఇంక ఎంతోమంది బిడ్డలు లేక కన్నీరు కారుస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నాను. వారి పట్లను గొప్ప కార్యం చేయండి తండ్రి. ఎవరైతే ప్రభువా నన్ను తల్లిని చెయ్యి, నన్ను తండ్రిని చెయ్యని నీ పాదాలు పట్టుకుని గోజాడుతున్నారో తండ్రి, వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోరాదా. అందరికీ గర్భాలు తెల్లడి తండ్రి. ఇదిగో నాయన, ఎంతమంది అయితే బిడ్డలు లేక బాధపడుతూ నీకు పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారో తండ్రి, వారందరికీ
ఒక్కరికి కూడా నజరేయుడైన యేసు నామములో ప్రతి ఒక్కరికి గర్భం తెరవబడును గాక తండ్రి. నజరేయుడైన యేసు నామములో ప్రతి గర్భము తెరవబడును గాక. నజరేయుడైన యేసు నామములో మరుసటి సంవత్సరానికి తల్లవును గాక. ఆమేన్ తండ్రి. నువ్వు గొప్ప కార్యం చేసి వీరందరినీ సాక్షులుగా, నీకు సాక్షులుగా వాడుకుని నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావం తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మీ అందరికీ గర్భాలు తెరుస్తాడు. ఆలస్యం అయిందని బాధపడొద్దండి. ఆలస్యం అయింది అంటే మీకు గొప్ప శ్రేష్టమైన బిడ్డను దేవుడు ఇవ్వబోతున్నాడు అన్నమాట. మీరందరూ దేవుడి మీద విశ్వాసంతో ఎదురు చూడండి. ఖచ్చితంగా మీరు గొప్ప కార్యాన్ని చూడబోతున్నారు. అందరికీ వందనాలండి.